ఎర్రగడ్డ సెంటర్ మార్కెట్లో దొరికే ఐటమ్స్ వాటి ప్రైజెస్ చూపిస్తా చూడండి. ఈ రోడ్ అంతా జామ్ అయిపోయింది. ఈ షాప్లో ఎలక్ట్రిక్ వర్క్స్ కి మెకానిక్ వర్క్స్ కి పనికొచ్చే సామాన్లు మొత్తం ఉన్నాయి. వ్రెంచెస్, బోల్ట్స్, స్క్రూ డ్రైవర్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ మొబైల్ గ్యాడ్జెట్స్, యాక్సరీస్ మొత్తం ఉన్నాయి. నేను ఒక కేబుల్ ప్రొడక్టర్ తీసుకున్నా, దాని ప్రైస్ 30 రూపాయలు. ఇక్కడ కొన్ని మొబైల్స్ కనిపించాయి, చూద్దాం ఏ మొబైల్స్ ఉన్నాయో. ఛార్జింగ్ అడాప్టర్స్ కూడా ఉన్నాయి, ఒక కెమెరా కూడా ఉంది. ఈ మొబైల్ పనిచేస్తుంది, ఎంఐ కంపెనీ అనుకుంటా, కరెక్ట్ గా తెలియదు. నా వివో ఫోన్ ఉంది కానీ స్విచ్ ఆఫ్ అయింది. ఎంఐ ఫోన్ ప్రైస్ మాత్రం 3000, వివో ఫోన్ ప్రైస్ 2500. ఈ షాప్ దగ్గర ఒక ఓల్డ్ కెమెరా కనిపించింది, వర్కింగ్ కండిషన్ లేదు. బ్యాటరీ రీల్ వేస్తే పని చేస్తుందని ఆయన చెప్పాడు. కరెక్ట్ గా చెప్పలేము, నమ్మకం కూడా లేదు పని చేస్తుందో లేదో, కానీ ప్రైస్ మాత్రం 150 అంట. బ్యాటరీ వేస్తే పని చేస్తుందా? దాని పక్కనే ఇంకో కెమెరా కూడా కనిపించింది, తీసుకుని ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో, దీని మోడల్ ఏంటో. దీనికి కూడా అంత సేమ్, బ్యాటరీ లేదు కానీ దీనికి ఎక్స్ట్రా రీల్ కూడా వేయాలంట. దీని ప్రైస్ 200. ఇక్కడ స్మార్ట్ వాచెస్, ఎయిర్పోర్ట్స్, స్మార్ట్ ఫోన్స్ ఇలా చాలా ఉన్నాయి. అందులో కొన్ని వచ్చేసి గూగుల్ నెక్సస్, మైక్రోమాక్స్, బ్లాక్ బెర్రీ ఇలా ఓల్డ్ ఫోన్స్ చాలా వరకే ఉన్నాయి. ఇక్కడ స్మార్ట్ ఫోన్ మొబైల్స్ ప్రైజెస్ స్టార్టింగ్ 1500 నుంచి 10,000 వరకు ఉన్నాయి. ఈ డ్రోన్ ప్రైస్ వచ్చేసి 3500. ఇక్కడ ఓల్డ్ కలెక్షన్ కాయిన్స్, రంగురాళ్ళు, మార్బుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. కాపర్ కాయిన్స్, వెనక ఓల్డ్ నోట్స్ కూడా ఉన్నాయి. ఇదేమో 10 పైసలు బిళ్ళ, ఇదేమో 25 పైసలు బిళ్ళ. డిఫరెంట్ కలర్స్ ఉన్న రామ్ చెరుకులు కూడా ఉన్నాయి ఇక్కడ. మేము తిరిగే తిరుగులకి వాటిని ఎక్కడ పోషిస్తామని చెప్పి కొనలేదు. ఒక బాట్ ప్రైస్ వచ్చేసి 300. దాని కిందనే కుందేళ్ళు కూడా ఉన్నాయి, విడిచిపెట్టామనుకో మనకు కూడా దొరకవు. పక్కన బోన్లో పిల్లు ఉంది, ఇది ఆల్రెడీ పెద్ద అయిపోయింది. దీని ప్రైస్ 700. ఇక్కడ చాలా రకాలైన అత్తర్లు మరియు పెర్ఫ్యూమ్స్ చాలానే ఉన్నాయి. ఈ భయ్య మాత్రం బొమ్మ ఫోన్లో పెట్టినట్టు మరి అమ్మేస్తున్నాడు ఆ ఫోన్ అన్నిటిని. కొనే ముందు అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, బ్యాటరీ అవన్నీ. మేము మాత్రం ఈ JBL స్పీకర్ కొన్నాం, దీని ప్రైస్ 300 చెప్పాడు, కానీ మేము 200 తీసుకున్నాం. ఈ షాప్లో షూస్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్సే, చూడటానికి చాలా బాగున్నాయి కానీ క్వాలిటీ వాడాకే చెప్పగలం. ఇక్కడ డిఫరెంట్ సైకిల్స్ కూడా ఉన్నాయి, చిన్న సైకిల్ నుంచి పెద్ద సైకిల్ వరకు. స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 3500. ఈలోపే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అన్ని షాపు వాళ్ళు వాళ్ళ సామాన్లు కవర్లతో కప్పేస్తున్నారు. ఈ బొమ్మలన్నీ చూస్తుంటే నా గ్యారేజ్లోకి ఎప్పుడు ఆడుతాయో ఏంటో. 100 ఇవన్నీ ఇత్తడి సామాన్లు, ఇందులో దేవుడి విగ్రహాలు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకో కెమెరా కనిపించింది, దీని వెనక ఇంకా చాలా ఓల్డ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఓల్డ్ కలెక్షన్ ఉంది. మన తాతల కాలం నాటి టెలిఫోన్స్, రేడియోస్, టేప్ రికార్డ్స్. భయ్య వెనక గిటార్ కూడా ఉంది. అన్ని షెడ్కి వెళ్ళిపోయినట్టున్నాయి, చూస్తుంటే ఒకటి కూడా పనిచేసేలా లేదు. ఇక్కడ 2 VR బాక్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ రోబో ప్రొజెక్టర్ కనిపించింది, దీని ప్రైస్ 1200. ఈ ముగ్గురు పిల్లలు పాన్ వేసుకొని షేట్లు లాగా అమ్ముతున్నారు. ప్రైస్ ఎంత చెప్తున్నారు వినండి. ఈ పిల్లల స్కిల్స్ మాత్రం మామూలుగా లేవు. చిన్నప్పుడు ఎప్పుడో మా నాయన కొనిచ్చినప్పుడు చూసిన ఇది, మళ్ళీ ఇప్పుడే చూడడం. ఇక్కడ చాలా CC కెమెరాస్, అమెజాన్ Fire స్టిక్స్, ఎయిర్టెల్ 4G స్టిక్స్, మౌస్లు చాలా ఉన్నాయి. కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్స్ చాలానే ఉన్నాయి. స్టఫ్ మాత్రం మామూలుగా లేదు. ఫైర్ స్టిక్ రా అంటే నార్మల్ టీవీస్ ని కనెక్ట్ చేసామనుకో ఆండ్రాయిడ్ లాగా వాడచ్చు. ఇక్కడ ఐపాడ్ కూడా ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ 800 అంట. పక్కన హ్యాండ్ క్యామ్ కూడా ఉంది, దీన్ని చూపిస్తా చూడండి. దీనికి క్యాసెట్ కూడా ఉంది, మొత్తం క్యాసెట్ వేసుకొని యూజ్ చేయాలి ఈ క్యామ్. ఈ కెమెరాకి ఇన్బిల్ట్ లెన్స్ ప్రొటెక్టర్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఓపెన్ క్లోజ్ చేస్తాను. ఇది ఎంత? ఇది 400. ఇదేంత? అది ఒకసారి ప్రపంచంలో ఏడా దొరకని సరికంతా ఈయనే ఉంది. క్లోజింగ్ టైం అని చెప్పేసి భయ్య ఎనీ ఐటమ్ 100 రూపీస్ అని చెప్పాడు. అక్కడ ఉన్న జనాలు చూస్తుంటే లోపలికి వెళ్ళే సాహసం కూడా చేయలేదు. ఈ వీడియో కోసం ఒక సబ్స్క్రైబ్ కొట్టు మామ.